హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం కరకరలాడే సన్న కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సన్న కారపూస చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం పట్టదు, అలాగే ఇది కరకరలాడుతూ చాలా రుచిగా చాలా బాగుంటుంది. మరి వీటిని ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వాము, అలాగే 2 లేక 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా వాముని గ్రైండ్ చేసుకుంటే అది తొందరగా నలగదండి, అందుకనేసి నేను శనగపిండిని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సన్న కారపూస వేసుకోవడానికి నేను ఇలాగా చిన్న హోల్స్ ఉన్నది యూజ్ చేస్తున్నాను, కాబట్టి మనం వాముని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే వాము అనేది ఈ హోల్స్లో ఇరుక్కుపోయి పిండి అనేది కిందకి దిగదు. చూడండి, ఇలాగా చక్కగా నేను గ్రైండ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో నేను 3 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. శనగపిండిని నేను ఈ కప్పుతో 3 కప్పులు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాము శనగపిండిని జల్లించుకొని వేసుకోవాలి. లేదంటే వాము అనేది గ్రైండ్ అవ్వకుండా ఎక్కడైనా ఉండిపోతే అది హోల్స్లో ఇరుక్కుపోయి పిండి అనేది కిందకు దిగదండి, కాబట్టి మనం ఇలాగ జల్లించుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యపిండిని వేసుకుంటున్నాను. బియ్యపిండి వేసుకోవడం వల్ల కారపూస కరకరలాడుతుంది. 3 కప్పుల శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి అయితే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల వెన్నను వేసుకుంటున్నాను. వెన్న లేకపోతే 2 లేక 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని దాన్ని వేడి చేసుకొని యాడ్ చేసుకోండి. వెన్న వేసుకున్న తర్వాత ఈ పిండిలో చక్కగా వెన్నది కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూసారా, ఇలాగా కలుపుకున్నాను కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనెని వేడి చేసుకోవాలి. నూనె కాగేలోపు నేను ఇలాగ చిన్న హోల్స్ ఉన్నది ఇలాగ సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలండి. నూనెని అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది లోపల అంటుకోకుండా చక్కగా కిందకు దిగుతుంది. ఇప్పుడు ఇందులో నేను పిండిని చక్కగా ఫిల్ చేసేసుకుంటున్నాను. పిండిని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగ చక్కగా క్లోజ్ చేసేసుకుందాము. నూనె కూడా చక్కగా కాగిపోయిందండి. ఇప్పుడు కాగిన నూనెలో ఇలాగా మనం సన్న కారపూసని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని వెంటనే కదపకూడదండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది సన్న కారపూస కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇలాగా కారపూసలాగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా తక్కువ టైంలో కరకరలాడే సన్న కారపూస రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.